ఉమ్మగారు, మీరు బీజేపీ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పుడు పదవి ఏమేం చేస్తున్నారు? ఇప్పుడు దాకా మీరు చేసిన యాక్టివిటీస్ ఏంటి? అంటే మీరు ఎక్కువ ఫేస్బుక్లో అది మీది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కని కుటుంబ వ్యవస్థ మీద ఇప్పుడు చాలా మీరు చెబుతూ ఉంటాం, ఇవన్నీ నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి అసలు ఏమేం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఉమా నాగజ్యోతి అండి. నేను బీజేపీ పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మహిళా మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా నన్ను తీసుకోవడం జరిగిందండి. నేను బయట గిరిజన కార్పొరేషన్లో వర్క్ చేస్తానండి. నాకు వచ్చిన అమౌంట్లో కొంచెం లేని వాళ్ళకి పంచుతూ, అంటే నెలకు ఒక 5,000 రూపాయలు బయట ఇస్తూ ఉంటానండి. ఎవరైనా లేని వాళ్ళకి, అనాథలకు కానీ ఓల్డేజ్ హోమ్లకు కానీ ఇవ్వడం జరుగుతుందండి మా ఫ్రెండ్స్తో కలిసి. నాకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని ఎప్పటి నుంచో కోరికండి. దీనికోసమే ఇంకా జనానికి ఇంకా దగ్గరగా వెళ్ళాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నాకు ఒక కోరిక. అంటే సేవా కార్యక్రమాలు, పెళ్లి అంటే భార్యాభర్తలు ఇప్పుడు పెళ్లి కూడా ఫ్యాషన్ అయిపోయిందండి. తల్లిదండ్రులు ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా చిన్న భిన్నం అయిపోతుంది. మనం చూస్తున్నాము. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులను ఎలా చూసామో ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో మనం గమనిస్తూనే ఉన్నాము. వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఇప్పించడమా, లేకపోతే ఇంకేదైనా దానికి సంబంధించింది. భార్యాభర్తలు కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య కూడా అన్యోన్యత అన్నది ఎక్కడ కనిపించట్లేదండి. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడం, పిల్లలు వాళ్ళకి అల్లరిగా అన్ని చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు అమ్మమ్మ చూసామండి. ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి ఇప్పుడు లేదు కదండి. మనం ఎక్కడైనా గమనిస్తూనే ఉన్నాము. ఎంతసేపు మన ఫ్యామిలీ అంతవరకే ఉన్నాము. పిల్లలకు మంచి చెడ్డ చెప్పడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో తక్కువేగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి చెడు విచక్షణ జ్ఞానం అనేది తెలిసేది. ఇప్పుడు తల్లి తండ్రి వర్క్ పనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఇది వరకు అంటే మన చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అలా చెప్పుకోవడానికి మన కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పుడు అది మన పిల్లలకి చెప్పే అవకాశం కూడా లేదు. చిన్నప్పుడే పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం, చదువుల కోసమని దూరంగా పంపించేయడం, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేసేయడం, అలా జరగటం వల్ల మనం పెద్దవాళ్ళు ఉన్నారు అని పిల్లలకి పలానా చోట మీ అమ్మమ్మ ఉంది, నానమ్మ ఉంది అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయామండి. మనలాంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ మిగతా దేశాలు, మిగతా అదర్ కంట్రీస్లో లేదనే చెప్పాలి. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు పిల్లలు చదువుకోవడం కూడా చాలా బాగా చదువుతున్నారు. కానీ ఈ కుటుంబ విలువలు తెలియకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. తర్వాత చెడుదారులు పట్టి ఉద్యోగాలు లేక చదువుకున్న దానికి గత ప్రభుత్వం వల్ల కూడా పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. అందుకే దానికోసమే మన ఎన్డీఏ కూటమి ద్వారా మంచేదో చెడేదో విచక్షణ తెలుసుకొని ఎలా వెళ్ళాలి ముందుకన్నా దాని గురించి మా ఎన్డీఏలో తెలుసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఓల్డేజ్ హోమ్లకి ఏమైనా పంచడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెద్దవాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్న బాధలు చూస్తే అసలు వ్యవస్థ ఇలా అయిపోయింది ఏంటి అనిపిస్తుందండి. తర్వాత మన కుటుంబం అంటూ బాగుంటే మన వీధి బాగుంటుంది, మన వీధి బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మొత్తం మన దేశం అంతా బాగుంటుంది. అలా మన దగ్గర నుంచే మార్పు అనేది మొదలవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు పార్టీలో ఉన్నారు. అవునండి. పార్టీలో మీకు సోమవీర్రాజు గారు కానీ, దత్తు గారు కానీ మీకు ఏ రకమైన మద్దతు ఇచ్చారు, సపోర్ట్ చేశారు? వాళ్ళు ఇప్పటి వరకు నేను ఇన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉన్నానండి. శ్రీదేవి గారు, దత్తన్నయ్య గారు, సోమవీర్రాజు గారు అందరూ బాగానే సపోర్ట్ చేస్తారండి. ఇంకా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఇంకా ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. బీజేపీలో ఇప్పుడు మేమున్న అందరం అండి, శ్రీదేవి గారు, దత్తన్నయ్య గారు, సోమవీర్రాజు గారు, వీళ్ళందరూ పార్టీలో ఎవ్వరికి కష్టం వచ్చినా మేము ఉన్నామన్న ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్నారండి. వీళ్ళతో పాటు మేము కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు
మన ఎంపీ గారు చిన్నమ్మ గారు కూడా ఎంపీ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా మనకి వాళ్ళతో పాటు కూడా మేము కలిసి నడవాలని ఆశిస్తున్నామండి. పార్టీ పెద్దలు నాకు అవకాశం ఇస్తే ఇప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి అంటే స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర నుంచి మనం వీధి స్ట్రీట్లో మనం నించొని 10 మంది నించుంటే మనం మాట్లాడగలిగే స్థాయికి కుటుంబ వ్యవస్థ గురించి తెలియపరచాలని, బాంధవ్యాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, దీనికోసమనే నేను మీ అందరితో కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఇవి చేస్తానని అనుకుంటున్నానండి. పార్టీ ఏ పదవిస్తే చేస్తారు? మహిళల తరపున మీరు పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తానండి. మీ అభిమాన హీరో ఎవరు పార్టీలో? పవన్ కళ్యాణ్ గారు. పార్టీలో అంటే మరి ఇప్పుడు ఏదైనా కష్టం అంటే ఇప్పుడు శ్రీదేవి గారు కానివ్వండి, దత్తన్నయ్య గారు కానివ్వండి, ప్రతిదానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళగానే చెల్లి వచ్చేవా రారా కూర్చో అంటారండి. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎవరు అంటే ఇంకెవరు ఉన్నారండి? మోదీ గారే. ఆయన తర్వాత ఏ లీడర్ అయినా ఇక పార్టీ ఆఫీస్కి వస్తే దత్తన్నయ్య గారు, సోమవీర్రాజు గారు, రాలింగ శ్రీదేవి గారు, ఇంకా మనదంతా ఒక కుటుంబంగా ఉన్నామని ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి.